అందరి నమస్తే అండి. రాజశ్యామల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారాలు. ఈరోజు విశేషంగా నేను ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషంగా అన్న వస్త్రానికి లోటు లేకుండా కలుగుతుందండి. చాలామంది ఎంత కష్టపడ్డా అన్నానికి వస్త్రానికి చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి కూడా కనీసం వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు. అన్నానికి వస్త్రానికి లోటు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఒక పూట తినడానికి కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ కోసం విశేషంగా ఈ మంత్రాన్ని నేను చెప్పడం జరుగుతుంది. చేస్తే చాలా విశేషంగా వాళ్ళకి అన్న వస్త్రానికి లోటు లేకుండా ఉంటున్నది. నేను అంత పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు విని మీరు పాటించండి. పాటించిన తర్వాత మీరు విధి విధానంగా చూసుకోండి. మీరు ఎంత అభివృద్ధి జరుగుతుందో, సమృద్ధి జరుగుతుంది. మీకు అన్న వస్త్రాల సమృద్ధి జరుగుతుంది. నేను చెప్తా వినండి. మంత్రాన్ని రాసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే మహేశ్వరే అన్నపూర్ణే స్వః. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే అన్నపూర్ణేశ్వర స్వః. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే మహేశ్వరే అన్నపూర్ణే స్వః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. మీరు బయటికి రాకుండా మీరు జపం చేయండి. ఈ మంత్రాన్ని రోజు మీరు యథావిధిగా పొద్దున సాయంత్రం మీరు చేయండి. మీకు అన్న వస్త్రానికి లోటు లేకుండా సమృద్ధిగా జరుగుతుంది. మీకు అన్నానికి జీవితాంతం కూడా లోటు లేకుండానే జరుగుతుంది. ఈ మంత్రం చేయడం వల్ల మీరు చేసి చూడండి. చేసి చూసిన తర్వాత ఫలితం చూడండి. ఫలితం తొందరలో వస్తుంది. ఈ మంత్రం చేయండి. ఆ సాక్షాత్ ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ అన్నపూర్ణేశ్వర మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, చూశాను. మా దగ్గర కనీసం నేను ఇంట్లో దేవుడికి దీపారాధన చేయాలన్నా మా దగ్గర డబ్బులు లేవండి, మేము ఏం చేయాలి, మాకు అలాంటిది అని ఉంటుంది. నేను చెప్తున్నా వినండి. మీరు పొద్దున్నే మీరు ఉదయం లేవండి. 6 నుంచి 7 మధ్యలో సూర్యోదయానికి ముందు లేవండి. సూర్యునికి ఎదురుగా కూర్చొని ఇదే మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు జపం చేయండి. మీకు అప్పుడే అదే సూర్యోదయానికి మీరు ముందు చేయండి. మీరు సూర్యోదయానికి ఎదురుగా కూర్చొని చేయండి. మీకు అప్పుడు అఖండ విజయం కలుగుతుంది. మీకు అన్ని విధాలుగా విజయం కలుగుతుంది. అదే జ్యోతి, మీరు సూర్యునికి ఎదురుగా జ్యోతి మీరు అక్కడే చేస్తున్నారు. ఇంకేంది, ప్రకృతిలో అంత అద్భుతంగా కనిపిస్తున్న సూర్య భగవాన్ని మీరు నమస్కారం చేస్తే చాలా విశేషంగా ఎవరైనా కానీ ప్రతి ఒక్క మానవుడు కూడా కనీసం సూర్యోదయానికి ముందు లేచి సూర్య నమస్కారం చేయడం కానీ, సూర్యునికి ఎదురుగా ఉండి మీరు ఏ సంకల్పం చేసినా మీరు ప్రకృతిలో మీకు ఏది అనుకున్నా జరుగుతుందండి. ఇది మాత్రం సత్యంగా చెప్తున్నానండి. మీరు చేసి చూడండి. ఈ మంత్రాన్ని కూడా మీరు అక్కడ ఎదురుగా కూర్చొని చేయండి. ఇంట్లో చేయండి. మా దగ్గర స్తోమత లేదన్నప్పుడు మీరు సూర్యోదయానికి ఎదురుగా కూర్చొని చేయండి. మంత్రం చాలా విశేషంగా మీరు అనుకునే అన్న వస్త్రానికి లోటు లేకుండా జరుగుతుంది. మీకు ఇంకేదైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లేదనుకున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన డీటెయిల్స్ పంపిన తర్వాత నా నెంబర్కి పర్సనల్ కాల్ చేసినా మీకు దానికి సమాధానం చెప్తానండి. సర్వే జనా సుఖినో భవంతు.